నిన్ను వదిలి ఉండలేను అంటుంది నా మనసు. నువ్వు నా పక్కనుంటే కాలం కదులుతున్నట్టు కూడా తెలియట్లేదు. అప్పుడప్పుడు మనసు కోతిలా ఉంటుంది, కంట్రోల్ చేసుకో. కంట్రోల్ లేకుండా చేసేది మీరే, ఆ తర్వాత రిమోట్తో కంట్రోల్ చేసేది కూడా మీరే. ఎలా వేగాలో కూడా అర్థం కావట్లేదు. పెళ్లికి ముందు ఇలాంటి ఫీలింగ్స్ చాలా వస్తాయిలే. ఇంటి దగ్గర డ్రాప్ చేయి రా. ఇంకాసేపు ఉండొచ్చు కదా. కేరళ జ్ఞాపకాలు ఇంకా సరిపోలేదా? సరిపోలేదు. అయినా త్వరలో పెళ్లి పెట్టుకుని మధ్యలో ఇలాంటి చిలిపి కోరికలేంటి? నిజం చెప్పు, నీకు కూడా వెళ్ళాలని లేదు కదా? సో ఇద్దరికి ఒకే ఫీలింగ్ ఉంది కాబట్టి నేనడిగిన ఆ ఎక్స్-డే లిప్ లాక్ ఇచ్చే. నో వే. ఏ కేరళకి వెళ్ళి ముద్దిస్తానని హ్యాండ్ ఇచ్చావు, కనీసం ఇప్పుడైనా ఇస్తే కేరళ ట్రిప్ ఫుల్ఫిల్ అవుతుంది, స్వీట్ మెమరీ అవుతుంది. అలా ఎందుకు అనుకోవాలి? నాకు ముక్కు పుడక కుట్టించావు కదా, అది స్వీట్ మెమరీయే కదా. ఒక రకంగా అది కూడా స్వీట్ మెమరీయే, కానీ ముద్దు అనేది మనసుని తాకేది ముద్దమ్మాయి. ఇదిగో, నువ్వు వచ్చి డ్రాప్ చేస్తావా లేదా నేను వెళ్ళిపోవాలా? ముద్దు చెల్లు. నో. ఏయ్ ప్రియా, నిజం చెప్తున్నాను, ప్రతి క్షణం నా మనసులో నువ్వే. అరక్షణం నిన్ను చూడకపోతే ఏమవుతానో అని భయంగా ఉంది ప్రియా. నిజంగా నేను వదిలి ఉండలేను. ప్రతి రాత్రి నాకింకా కాళరాత్రి. అవునా? సరే అయితే ఒక పని చెయ్యి. నీకోసం ఏం చేయమన్నా చేస్తాను, చెప్పు. ఒక నిమిషం. నువ్వు లేక నేను లేను అన్నావు కదా, ఈ క్షణమే ఇప్పుడే నా మెడలో ఈ తాళి కట్టు. అత్తయ్య మావయ్యతో నువ్వు కట్టిన తాళి చూపించి మా పెళ్ళైపోయింది ఆశీర్వదించమని అడుగుదాం, సరేనా? ప్రియా, నువ్వు సీరియస్గా మాట్లాడుతున్నావా లేదంటే జోక్ చేస్తున్నావా? ఈ తాళిని చూసి నీకేం గుర్తు రావట్లేదా కృష్ణ? ఈ తాళి గుర్తు చేసుకో కృష్ణ. నాకసలు గుర్తు లేదు ప్రియా. అవును, నువ్వు అప్పుడు నన్ను ప్రేమించలేదు, జస్ట్ నా అందాన్ని ట్రాప్ చేసే పనిలో ఉన్నావు కాబట్టే గుర్తులేదు. నీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. నువ్వు నా భార్యవేనా? నువ్వు నేను తాళి కట్టిన భార్యవేనా? నువ్వు నా ముగ్గురు పిల్లలకు కన్న తల్లివేనా? చెప్పు. ధర్మతేజ్ గారు, అది ఏ భార్య అయినా తన భర్తతో నా పిల్లలు వేరు మీ పిల్లలు వేరంటూ మాట్లాడుతుందా? ఒక తల్లి తన పిల్లల్ని పట్టుకుని
నా పిల్లలు నీ పిల్లలు అని భర్తతోనే ఇలా మాట్లాడుతోందంటే దాని అర్థమేంటి? ధర్మతేజ గారు అది ఆపు. నువ్వు నా దగ్గర దాస్తున్నావు, ఏదో దాస్తున్నావు. ఏంటది? ధర్మతేజ గారు నేనేది దాయడం లేదు. కృష్ణ, కార్తీక, కావేరీలు మన పిల్లలే కదా. ఇందులో అనుమానం ఏంటి? ఆ రోజు నువ్వు కేరళ వచ్చిన రోజు ఈ ఫోటో చూపించి ఈ పిల్లలు నీ పిల్లలు అన్నట్టుగానే కదా నువ్వు మాట్లాడావు. మళ్ళీ ఇంకోసారి అలాగే అడిగావు. ఇప్పుడు కూడా అలాగే అడుగుతున్నావు. అంటే కృష్ణ, కార్తీక, కావేరీలు మన పిల్లలు కాదా? నువ్వు వాళ్ళని నవమాసాలు మోసి కనలేదా? వాళ్ళు నీ పిల్లలు కానప్పుడు నువ్వు నా భార్య ఎలా అవుతావు? అంటే నువ్వు నా భార్యవి కాదు, అంతేనా? నిజం చెప్పు, నువ్వెవరివి? సమాధానం చెప్పు రాణమ్మా. ధర్మతేజ గారు మీరు గతం మర్చిపోయారు కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. నీకు గతం గుర్తుంది కదా, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? అంటే మీరెప్పుడూ కూడా నా దగ్గర ఏది దాచింది లేదు. సడన్ గా మీ రూమ్లో ఈ సూట్ కేసు, అందులో ఈ బట్టలు, ఫోటో చూసేసరికి ఎవరో ఏంటోనని అడుగుతున్నాను. మరి వీళ్ళని పట్టుకుని నీ పిల్లలు అంటావేంటి నువ్వు? అదే మన పిల్లలు అనబోయి నా పిల్లలు అంటున్నాను. అంటే కనీసం అప్పుడైనా పోయిన గతం గుర్తుకొస్తుందని. చూడరానమ్మా, నా గతం ఏమీ గుర్తుకు లేదు. గుర్తొచ్చినట్టు అప్పుడప్పుడు అనిపించిన క్షణాల్లోనే మళ్ళీ ఇదిగో ఈ స్థితికి వస్తున్నాను. నువ్వు పరిచయం చేస్తేనే కృష్ణ, కార్తీక, కావేరీలు వాళ్ళు మన పిల్లలని నాకు అర్థమైంది. ఈ రాణమ్మ మీ భార్య అని పంకజం చెప్తేనే నువ్వు నా భార్య అని నాకు తెలిసింది. ఇప్పుడు నువ్వు ఇలా నన్ను కన్ఫ్యూజ్ చేస్తే నేనేమైపోవాలి రాణమ్మ? నిజం చెప్పు, నువ్వు నా భార్యవే కదా? చెప్పు రాణమ్మ, నువ్వు ఇప్పుడు నిజం చెప్పకపోతే నా తల పగిలిపోయేలా ఉంది. కావేరి ఇయర్ బడ్స్ పెట్టుకుంది కాబట్టి నేను సేఫ్ అయ్యాను. ఇప్పుడు కళ్యాణ్ వస్తున్నాడు, దొరికిపోతానేమో. కార్తిక, ఏంటి నీలో నువ్వే గునుక్కుంటున్నావు? అది 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 అని ఎంతసేపు నుసుగుతావు? చెప్పు. అబ్బా, నా ఫ్రెండ్ ఏదో తప్పు చేసింది, దాని గురించి ఆలోచిస్తున్నానులే. అది సరే, కళ్యాణ్ వచ్చాడా? కళ్యాణ్ సంగతి పక్కన పెట్టు. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? కళ్యాణ్తో పెళ్లి నాకిష్టం లేదని చెప్పేస్తున్నాను కార్తిక. సడన్ గా ఇలాంటి డెసిషన్ తీసుకున్నావేంటి? కళ్యాణ్ గురించి ఆ రోజు నువ్వు చెప్పింది నిజమని నమ్ముతున్నాను కార్తీక. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. నీ మాటలు ఎప్పుడు నేను వినలేదు. ఫస్ట్ టైం నువ్వు కళ్యాణ్ గురించి చెప్పినప్పుడు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే తను నీ క్లాస్మేట్ కాబట్టి. ఆ రోజు కళ్యాణ్ క్యారెక్టర్
కరెక్ట్ కాదు అన్నావు. అది నిజమే కార్తీక. నిజానికి కళ్యాణ్ మోసగాడని నా దగ్గర ప్రూఫ్స్ ఏమీ లేవు. అలాగే ఫేస్ టు ఫేస్ ఎప్పుడూ ఎదురుపడలేదు. ఓన్లీ నీ మాట మీద నమ్మకంతో ఈ పెళ్లి వద్దని అమ్మా నాన్నలకి చెప్పేస్తాను. అప్పుడు కళ్యాణ్ మంచివాడు కాదు, నిజమే అని నువ్వు సపోర్ట్ చేసి చెప్పాలి. అయ్యో కావేరి, మధ్యలో నేనెందుకు? నువ్వు చెప్పావనే కదా నేను కళ్యాణ్తో పెళ్లి క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను. అందుకే నువ్వు నాకు సపోర్ట్ చేయాలి. సరేనా? కళ్యాణ్ రాగానే కిందికొచ్చి. అయ్యో, కళ్యాణ్ది బ్యాడ్ క్యారెక్టర్ అని ఇద్దరిని విడగొడదామనుకున్నాను. ఇప్పుడు మొత్తం నా ప్లాన్ రివర్స్ అయ్యి నా మెడకి చుట్టుకుంటుంది. ఇప్పుడేం చేయాలి? ఇంకా అబ్బాయి రాలేదేంటి? వచ్చేస్తుంటాడు. అదిగో కళ్యాణ్ వస్తున్నాడు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే అంకుల్. నమస్తే. గాడ్ బ్లెస్ యూ. కూర్చో బాబు. మీరు కూర్చోండి. అంకుల్, మీ హెల్త్ ఎలా ఉంది? ఫైన్ బాబు, థ్యాంక్ యూ. కళ్యాణ్, ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, జ్యూస్? ఇప్పుడేమొద్దు మేడం. మనం అడిగితే మొహమాట పడుతున్నాడు. అమ్మాయి వచ్చి అడిగితే ఏం కావాలో చెప్తాడు. అదిగో అమ్మాయి వచ్చేసింది. కళ్యాణ్తో పెళ్లి వద్దని కావేరి చెప్పిన మరుక్షణం మొత్తం డ్రామా బయటపడుతుంది. ఆ టెన్షన్తో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఇప్పుడెలా? కావేరి, అమ్మా, వెళ్ళి జ్యూస్ తీసుకురా. పంకజం ఈరోజు లీవ్. బావగారికి నువ్వే జ్యూస్ తీసుకురా కావేరి. ఏడిపించడం కాదు, ఇంటికొచ్చినప్పుడు మర్యాద కూడా చేయాలి. తామసి, ఇంజెక్షన్స్ చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఒక్కసారి విషం వికటించి గుండెను తాకితే క్షణాల్లో చచ్చిపోతారు. గుర్తుపెట్టుకో. అలాగే తక్షక. హాయ్. హాయ్ సోల్మేట్. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. రా, రిలాక్స్ కార్తిక. ఏంటి నువ్వెంతో హ్యాపీగా ఉన్నట్టున్నావు? ఎనీ గుడ్ న్యూస్? మా డాడీ వచ్చారని చెప్పాను కదా. ఓ, అయితే నువ్వు డాడీ కూతురు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సరే, జ్యూస్ తీసుకురానా? తాప్సీ, ఈ జోష్లో మనకు కావాల్సింది జ్యూస్ కాదు, మాల్. కమాన్, త్వరగా బయటికి తీ, ఎంజాయ్ చేద్దాం. కార్తిక, అది
ఏంటి డౌట్ పడుతున్నావు? నువ్వే కదా కొత్త మాల్ వచ్చింది వచ్చేయమన్నావు. నేను చాలా ఎక్సైటింగ్ గా వచ్చాను. ఒక్క క్షణం కూడా వెయిట్ చేయలేను. ప్లీజ్ తాప్సీ. అంటే మీ డాడీ ఉన్నారు కదా అని ఆలోచిస్తున్నాను. అయ్యో తాప్సీ, మా డాడీ ఉంటే ఆ రానమ్మ మా మీద ఫోకస్ చేయడం కొంచెం తగ్గిస్తుంది. కమాన్, మాల్ తీసుకురా. న్యూ వన్, ఫ్రెష్ మాల్. ఒక్క నిమిషం. ఓకే. ఇదే ఆ మాల్. నేను ఆల్రెడీ తీసుకున్నాను. వావ్, బుజ్జి పండు. మాల్ ఇంజెక్షన్ లో ఉందా? దీని పేరు బుజ్జిపండు కాదు, కింగ్ కోబ్రా. వావ్, మాల్ పేరు కింగ్ కోబ్రానా? రియలీ? విక్కీ నుంచి తీసుకురావడానికి నేను పెట్టుకున్న సీక్రెట్ కోడ్ నేమ్ అంతే. చాలా రోజుల తర్వాత కొత్త మాల్ దొరికింది. థ్యాంక్ యూ ఫ్రెండ్. ఏ 1 minute, నేను చేస్తాను. థ్యాంక్ యూ డియర్. కమాన్. ఫినిష్ కార్తిక. ఎలా ఉంది? ఈరోజు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ వస్తాయని డాక్టర్ గారు చెప్పారు. ఖచ్చితంగా కృష్ణ, కార్తీక, కావేరి వీళ్ళు ముగ్గురు నా పిల్లలే అనే రిపోర్ట్ వస్తుంది. ఇన్ని సంవత్సరాలు, ఎన్ని కన్నీళ్లు, ఎంత కడుపు శోకం. మీరు కడుపులో ఉన్నప్పుడు మీ చిన్ని కాలుతో తన్నినప్పుడు ఆ తీపి జ్ఞాపకాలు ఈరోజు మనసంతా ముసురుకున్నాయి. నా బిడ్డలుగా మీతో ఒక్కసారి అమ్మా అని పిలిపించుకుంటే ఈ జన్మకది చాలనిపిస్తోంది. ఇరవై ఏళ్ల నిరీక్షణ, ఈ కన్నీళ్లు. ఏ తల్లికి ఇలాంటి ఎడబాటు రాకూడదు. మీకు నేను అమ్మని అని నిజం చెప్పే సమయం వచ్చేసింది. ఈరోజు నా కన్నీళ్ళకి ముగింపు వస్తుంది. ఆ రోజు మిమ్మల్ని పోగొట్టుకుని అనాథనయ్యాను. ఈరోజు మీరు నా కళ్ళ ముందున్న మీ చేత అమ్మా అని పిలిపించుకోలేని దురదృష్టవంతురాలనయ్యాను.
కానీ ఈరోజు ఖచ్చితంగా నా బిడ్డలుగా మిమ్మల్ని నా గుండెలకి హత్తుకుని తనవి తీరా ముత్తాడతాను. మీతో నోరారా అమ్మా అని పిలిపించుకుంటాను. డాక్టర్ ఫోన్ చేశారు. హలో డాక్టర్. మేడం నమస్తే, నేను నర్సు శ్రావణిని మాట్లాడుతున్నా. డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి. డాక్టర్ గారు మీకు చెప్పమన్నారు. మీరు 1 గంటలో హాస్పిటల్కి రండి. రిపోర్ట్లో 3 పిల్లలు నా బిడ్డలేనొచ్చిందా? మేడం రిపోర్ట్స్ ఇంకా డీకోడింగ్ చేస్తున్నారు. 1 గంటలో పూర్తిగా క్లారిటీ వస్తుంది. ఆలోపు మీరు వచ్చేస్తే డాక్టర్ గారు చూసి చెప్తారు. ఓకే ఓకే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. అలాగే మేడం. థ్యాంక్ యూ. చూడు డాడీ, నన్ను ముంచుతున్నాడు అన్నయ్య. కావేరి, నీకు చిన్నప్పటి నుంచి నీళ్ళంటే భయం. నీకు ఇంకా భయం పోలేదా? ఆ భయం పోవాలనే నాన్న ముంచుతున్నా నీళ్లలో. నువ్వు ఉండరా, తను చిన్నపిల్ల. అలా కాదు నాన్న, ముంచితే భయం పోతుంది. ముంచుతాను. రిపోర్ట్స్ అనేవి అధికారపూర్వకంగా అందరికీ చూపించడానికే. నా కన్న పేగు చెప్తోంది మీరే నా పిల్లలు అని. అందులో ఎలాంటి డౌటు లేదు. మీరే నా పిల్లలు. దేవుడా, ఈ అమ్మ ఒకే ఒక కోరిక, నా పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకోవడం, నా పిల్లల్ని అక్కున చేర్చుకోవడం. ఆ ఒక్క కోరిక కూడా తీర్చలేవా స్వామి? ఈ తల్లిని ఏడ్పిస్తే నీకేం వస్తుంది స్వామి? నా పిల్లల్లా చూసుకుంటున్న కృష్ణ, కార్తీక, కావేరీలు నా పిల్లలు కారు, ధర్మతేజ్ గారి పిల్లలు. మరి నా పిల్లలు ఎక్కడ స్వామి? ఎక్కడ? వాళ్ళెక్కడున్నారు? ఈ ఫోటో చూపించి రాణమ్మ నా పిల్లలని అడిగింది. ఆ పిల్లల్ని నేను నదిలో కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చాను. వాళ్ళే ఈ పిల్లలు. ఈ విషయం రాణమ్మకి చెప్పాలి. రాణమ్మా, రాణమ్మా ఎక్కడికి వెళ్ళినట్టుంది. ఫోన్ చేద్దాం. ధర్మతేజ్ గారు, హలో. రాణమ్మా, నువ్వెక్కడున్నావు? ఇంట్లో లేవా? నేను బయటకొచ్చాను ధర్మతేజ్ గారు, చెప్పండి. సరే, నేనెందుకు ఫోన్ చేశానంటే నాకు పిల్లల గురించి గుర్తొచ్చింది రాణమ్మా. అవును, స్విమ్మింగ్ పూల్లో మన కృష్ణ, కార్తీక, కావేరీలతో ఆడుకుంటున్నాను. నాకు సడన్గా
ఆ పిల్లలు గుర్తుకొచ్చారు రాణమ్మా. నేను ఫోటో చూపించి అడిగినా ఆ పిల్లల గురించేనా మీరు మాట్లాడేది? అవును రాణమ్మా, ఆ పిల్లల గురించి నాకు గుర్తుకొచ్చింది. నేను ఒకసారి నదిలో మునిగినప్పుడు 3 పిల్లలు నా కాళ్ళకి తగిలితే అలాగే వాళ్ళని నా చేతులతో పైకి తీసుకొచ్చాను. ఆ 3 పిల్లలు నదిలో ఎలా కొట్టుకొచ్చారో నాకు తెలీదు. వాళ్ళని కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చాను రాణమ్మా. ఆ తర్వాత ఏమైంది? ఆ పిల్లలు ఎక్కడున్నారండి? వాళ్ళు ఏమయ్యారు చెప్పండి. వాళ్ళని నేను ఒడ్డుకు తీసుకొచ్చాను. పాపం ఆ పిల్లల్ని చూసి నా మనసు తల్లడిల్లిపోయింది రాణమ్మా. పిల్లల అమ్మా నాన్న ఎవరు కనుక్కొని వాళ్ళకి అప్పచెప్పాలనుకున్నాను. అయితే ఆ పిల్లల్ని ఎవరికి అప్పచెప్పారండి? చెప్పండి. హలో, చెప్పండి ధర్మతేజ్ గారు, ఆ పిల్లల్ని ఏం చేశారు? చెప్పండి, ఎవరికి అప్పచెప్పారు? అయ్యో చెప్పండి. ధర్మతేజ్ గారు, ధర్మతేజ్ గారు, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు అస్సలు గుర్తుకు రావట్లేదు.